డ్వాక్రాతో మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు. ఆడబిడ్డలు సొంత కాళ్లపై నిలబడాలనే డ్వాక్రా స్థాపించారు నాడు చంద్రబాబు నాయుడు గారు. మహిళల ఆర్థిక ప్రగతి కోసం తాను స్థాపించిన డ్వాక్రా సంఘాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పొదుపు సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. గుంటూరులో సరస్ మేళా 2026 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలను చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉంటుందన్నారు. మహిళలు ఆర్థికంగా వారి కాళ్లపై సొంతంగా నిలబడాలనే ఉద్దేశంతో నేను 30 ఏళ్ల క్రితం డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చాను. ఆనాడు డ్వాక్రా మహిళలు మీటింగుల కోసం బయటకు వస్తే ఎంతో మంది ఎగతాళి చేశారు. కానీ నేడు డ్వాక్రా సంఘాలు తిరుగులేని వ్యవస్థగా దేశంలోనే రికార్డు సృష్టించాయి. డ్వాక్రా మెప్మా సంఘాలు నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. రాష్ట్రంలో 1,13,00,000 మంది డ్వాక్రా మహిళలు 26,000 కోట్ల రూపాయల నిధిని 5,200 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయం. 2024-25లో డ్వాక్రా సంఘాలు 46,590 కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలు తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభినందిస్తున్నాను. ఈ ఎక్స్పోను చూస్తుంటే మినీ ఇండియాను తలపిస్తోంది. అంతటా పండగ వాతావరణం నెలకొంది. సరస్ మేళా సంప్రదాయ హస్తకళలు, హ్యాండ్లూమ్, స్థానిక ఆహార ఉత్పత్తులకు బ్రాండింగ్ తీసుకురావడంతో పాటు మార్కెట్ లింకేజ్ సదుపాయాన్ని కల్పిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఆడబిడ్డలతో తెలుగుదేశం పార్టీ అనుబంధం ఈనాటిది కాదు. ఆనాడు ఎన్టీఆర్ మగవారితో సమానంగా మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. మహిళల కోసం తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాను. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల్లో 89 లక్షల మంది, మెప్మా సంఘాల్లో 24 లక్షల మంది సభ్యులున్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే బ్యాంకులు మరిన్ని రుణాలు ఇస్తాయని నేను చెప్పిన మాటను పొదుపు మహిళలు తూచా తప్పకుండా పాటించి ఆర్థిక ప్రగతి సాధించారు. 2024-25లో 46,590 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. నేనిచ్చిన ఐటీ పిలుపుతో ఎంతో మంది దేశ విదేశాల్లో ఆర్థికంగా ఉన్నతంగా స్థిరపడ్డారు. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 93,000 మంది మైక్రో ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్లు అయ్యారు. డ్వాక్రా మహిళలు విదేశాలు కూడా వెళ్లి ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చారు. డ్వాక్రా సంఘాలను మరింత సమర్థవంతంగా తయారు చేసే బాధ్యత నాదని సీఎం చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి అంటే పెత్తందారు కాదు, ప్రజా సేవకుడు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోంది. తల్లికి వందనం కింద ఏడాదికి 10,090 కోట్ల రూపాయలు 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్నాం. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోసం స్త్రీ శక్తి పథకం తీసుకొచ్చాం. దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరుల వద్దకే ప్రభుత్వ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. సంజీవని కార్యక్రమం ద్వారా 5 కోట్ల ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నాం. పేదరికం లేని రాష్ట్రం లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అంతకుముందు స్త్రీనిధి పథకం కింద డ్వాక్రా సంఘాలకు రుణంగా 1,375 కోట్ల రూపాయల చెక్కులు సీఎం అందించారు. సర్ఫ్ నుంచి 2,171 కోట్ల రూపాయలను పొదుపు సంఘాలకు రుణంగా అందించారు. చేనేత వస్త్ర స్టాళ్లను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి తన సతీమణి భువనేశ్వరికి చీర కొనుగోలు చేశారు. భర్తకు ఆరోగ్యం బాగాలేదని తన దృష్టికి తీసుకొచ్చిన పొదుపు మహిళకు సీఎం సహాయనిధి నుంచి 6 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు మంజూరు చేశారు.